కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి నేతలు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. సంఖ్యాబలంతో గెలిచే దమ్ములేక దౌర్జన్యాలు, దాడులతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని పోవాలని చూస్తున్నారని అన్నారు. భుజబలపట్నం ఎంపీటీసీ సత్యనారాయణ రాజును నిర్బంధించారన్నారు. పోలీసుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కైకలూరు వైస్ ఎంపీ 2 ఎన్నికకు సంబంధించి కూటమి ప్రభుత్వం అనేక ప్రలోభాలకు తెరదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. కూటమి ప్రభుత్వం అంటే మేమే ఇక్కడ రౌడీజం చేయాలన్నా మేమే, దోపిడీలు చేయాలన్నా, దుర్మార్గాలు చేయాలన్నా మేమేనేటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వ నేతలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మా సభ్యులు, మా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుమైన ఎన్నికైనటువంటి సభ్యుల్ని బెదిరించడం, బలవంతంగా కారులో లాక్కెళ్ళిపోవటాలు, లేదు ఇవాళ ఓటింగ్కి వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి గేట్లు తాళాలేసి కాపలాలు కాయటాలు. ఇదేం దుర్మార్గం? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చేస్తారా? వీళ్ళు ఇష్టమేనా ఏంటి? కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రతి ఒక్క సభ్యుడు కూడా తన ఓటును, హక్కును వినియోగించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా బాధ్యత తీసుకుని ఇవాళ ఈ రోజున ఇప్పుడు భుజబలపట్నంలో మా ఎంపీటీ సభ్యుడు సత్యనారాయణ రాజు అనేటువంటి నల్లబాబు అనేటువంటి ఆయన్ని ఇంట్లో పెట్టి బంధించారు ఇవాళ. ఇప్పుడు నేను పోలీస్ కైకలూరులో ఉన్నటువంటి రూరల్ సీఏ గారి ఏరియా కాబట్టి రూరల్ సీఏ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, టౌన్ సీఏ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ముందు అర్జెంటుగా మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆ సభ్యుడు ఓటు ఎవరికి వేసుకుంటారో ఆయన మనస్ఫూర్తిగా వేసుకుంటాడు, నా సభ్యుడు అయినప్పుడు కూడా. కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళు ఈ రోజున ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీరు సహకరించమని కూడా పోలీసు వారిని కోరుతున్నా. దౌర్జన్యంతో ఇవాళ అందరినీ భయపెట్టేసి, భయభ్రాంతి చేసి మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడే మా గౌరవ సభ్యుడు ఉంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తాళాలేసి బయటికి రావడానికి లేదు, బలవంతంగా ఎక్కించుకున్నారు. వాళ్ళు బలవంతంగా మీరెవరు నన్ను ఎక్కించుకోవడానికి? నేను రాను, నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి వేసుకుంటాను. భార్యాభర్తలు ఇద్దరు కూడా కంగారు పడి వాళ్ళు ఏడుస్తూ దిగిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఇంటి దగ్గర కాపలా బయటికి రావడానికి వెళ్ళాను. అందుకని నేను ఇవాళ పోలీసు వారిని కోరుతున్నా, ప్రొటెక్షన్ ఇవ్వండి. చూస్తున్నాం కనీస బలం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే ఈ ఎన్నికలను దక్కించుకోవాలంటూ కూడా ప్రయత్నాలు చేస్తుంది. వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వారిని నిర్బంధించి భయపెట్టి దౌర్జన్యాలకు పాల్పడాలని చూస్తున్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు జోక్యం చేసుకుని ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగేలా చొరవ తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, కైకలూరు నుంచి.